వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ దంపతులతో తనకు ప్రాణహాని ఉందంటూ జగదీష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని కోరితే సురేష్ అనుచరులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, తన కుటుంబ సభ్యులపై అత్యాచారం చేయిస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను కూడా రాశాడు. ఒకవేళ తాను చనిపోతే తను రాసి ఆ లెటర్ను మరణ వాంగ్మూలంగా భావించాలని సెల్ఫీ వీడియోలో చెప్పాడు జగదీష్. బెదిరిస్తా ఉంటే మేము బెదిరిపోయి చేతులు కట్టుకొని నీ కింద గులాంగిరి ఏమైనా చేయాలా? ఏం మేము మాట్లాడొద్దా? మాట్లాడితే ఏం చేస్తావు? నువ్వు చంపుతానంటావా? మనుషులు పంపిస్తావా? నువ్వు చేసే ఆటలన్నింటికి మేము ఓ చేతులు కట్టుకొని గాజులు వేసుకుని కూర్చుంటే మీరు తందానా అనుకుంటే రోడ్లు ఎక్కడ తిరుగుతారా? ఏమనుకుంటున్నారు? ఏం చేస్తావా? నువ్వేం చేస్తావు చెప్పు. సరే మమ్మల్ని అడిగే ముందు నువ్వేం చేస్తావు? నరుగుతానన్నావు కదా, నువ్వేం చేస్తావు చెప్పు. ఏం కావాలంటేనే మీరు జనాలందరికీ శీల పరీక్షలు చేయొచ్చు. మీరు జనాలందరినీ ఇష్టం వచ్చినట్లు 1, 2 కాదు మాస్ రేపు చేపిస్తావు. నువ్వు ఎవడు చేపిస్తావురా మాస్ రేపు? నువ్వు రే ఎవడ ఇంటి ఆడు కూతురు ఉన్నారు మాస్ రేపు చేపిస్తారు? మీరు చెప్పు. మాస్ రేపింగ్ ఎవరితో చేస్తావు నువ్వు? నాకు ఈ రోజు నువ్వు చెప్పు. నువ్వు ఎవరితో మాస్ రేపింగ్ చేసి నువ్వు వీడియోలు నువ్వు క్యాప్చర్ చేసి నన్ను నీ కాళ్ళ కింద పెట్టుకుంటావు చెప్పు. నువ్వు అనే మాటలు గాజులు పట్టుకొని కూర్చోవాలా? క్వశ్చన్ చేయొద్దా? ఇట్లానే నాలాంటి ఎదవనా కొడుకులు ఉన్నంతకాలం వాళ్ళందరూ మోసం చేసుకుంటే స్వైర వ్యవహారం చేస్తావు నువ్వు చెప్పు. ఏమనుకుంటున్నా నీ గురించి? రుస్తువా? ఇడిసేసి తిరిగితే ఎవడన్నా ఒకటే. బాహా అయితే ఒకవేళ రుంజుకుంటున్నారు కదా, వచ్చిన దగ్గర నుంచి నన్ను గుడ్డలు ఎప్పటి తీసి రోడ్ల మీద ఇంకో ఇది 20 కేసులు పెడతావా? 100 కేసులు పెడతావా? చంపేపిస్తావా? రెడీ? నీ చేత నీ 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 పక్కనున్న వాళ్ళ చేత వెనకున్న వాళ్ళ చేత అనిపించుకోవడానికి ఏదైనా ఊర్లో కంటే తేరకంటే నేను గాలికి పెరిగి పెద్దోడినా ఇక్కడ దాకా రావా? అయితే ఈ వీడియో వైరల్ కావడంతో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి ఇష్యూను సెటిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇసుక వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ దంపతులతో తనకు ప్రాణహాని ఉందంటూ జగదీష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. బాపట్ల మాజీ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తనని బెదిరిస్తున్నారు. గతంలో ఆయన ఎంపీ కాకముందు 80 లక్షల రూపాయలు తాను ఆ నందిగం సురేష్ కి ఇస్తే ఆ డబ్బులు అది తిరిగి అడిగినందుకు తనని చంపేస్తానని బెదిరిస్తున్నానంటూ ఉద్దండరాయనపల్లికి చెందినటువంటి జగదీష్ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఈ విధంగా తనను బెదిరిస్తున్నా, తన భార్య కూడా ఆత్మహత్యత్నం చేసుకుందంటూ ఆయన తన వీడియోలో పేర్కొన్నారు. అయితే ఈ అంత ఇష్యూ పెద్దది అవుతున్న నేపథ్యంలోని ఈ రోజు నందిగం సురేష్ తో పాటు అతను జగదీష్ కూడా వైసీపీ పార్టీలో ఉన్నాడు. గతంలో నందిగం సురేష్ తో పాటు అతను ఎంపీగా ఉన్నప్పుడు అతనితో పాటే ఉండేవారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇష్యూ పెద్దది అవడంతోనే వైసీపీ సంబంధించినటువంటి పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిస్తున్నట్టు తెలుసు. ఇద్దరిని పిలిపించి మాట్లాడి ఇష్యూని సెటిల్ చేసినట్టు తెలుస్తుంది. డబ్బులు తిరిగి చెల్లించే విధంగా ఒప్పందం కుదరడంతో కొద్దిసేపటి అంటే మధ్యాహ్నం నందిగం సురేష్ తన స్టేటస్ లో ఇద్దరిని జగదీష్ తో పాటు తన కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఫోటోలు పెట్టారు. సమస్య సాల్వ్ అయిందనే విధంగా అర్థం వచ్చేలాగైనా ఫోటోలు అయితే వాట్సాప్ స్టేటస్ గా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి వైసీపీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి ఇష్యూని సెటిల్ చేసినట్టు తెలుస్తుంది. చాలా మంది అంటే జగదీష్ తో పాటు కొంతమంది ఈ మధ్య వరుసగా నందిగం సురేష్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వైసీపీ ఎంపీ ఉన్నప్పుడు తమని వాడుకున్నారంటూ కూడా ఆ ఉద్దేశం వచ్చే విధంగా మాట్లాడుతూ పోస్టులు పెట్టారు. జగదీష్ ఏకంగా 80 లక్షల రూపాయలు ఇచ్చానని స్వయంగా చెప్పినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ఇష్యూని సెటిల్ చేసి వైసీపీ పెద్దలు ఇష్యూని అయితే సెటిల్ చేశారు. అయితే ఇప్పుడు గతంలో జగదీష్ సంబంధించినటువంటి వివాహానికి సంబంధించిన ఇష్యూలో మా ముఖ్యమంత్రి జగన్ ని గతంలో తీసుకొచ్చారంటూ కూడా జగదీష్ వద్ద నందిగం సురేష్ మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇదంతా పెద్ద ఇష్యూ కావడం, కమ్యూనిటీ ఇష్యూ కావడంతో దీన్ని సెటిల్ చేసిన ప్రయత్నం అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే సెటిల్మెంట్ అయ్యింది. తిరిగి డబ్బులు చెల్లిస్తాను నందిగం సురేష్ కూడా ఒప్పుకున్నాడని తెలుస్తుంది. దానిలో భాగంగానే నందిగం సురేష్ తో జగదీష్ కూడా కలిసి ఫోటోలు దిగినటువంటి అంశాన్ని ఫోటోను కూడా బయటికి షేర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది రేఖ.
ఎస్ రాజేష్, అంటే ఈ వివాదాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు అటు కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీల పైన ఆరోపణలు వచ్చాయి. సో వాటికి సంబంధించి వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా మా దగ్గర మా హయాంలో ఎటువంటి విషయాలు జరగలేదు, ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొన్నారా అంటూ కూడా క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చింది. సో దీనికి సంబంధించి టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా స్పందించే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా పొలిటికల్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. అయితే ఇష్యూ అనేది సెటిల్ అయింది కాబట్టి వైసీపీ పెద్దలు ఇష్యూ పెద్దదవుతుంది, కమ్యూనిటీ ఇష్యూ కావడంతో ఇష్యూ పెద్దదవుతుంది కాబట్టి సెటిల్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి దీని మీద ఇప్పుడు కూటమి నేతలు కూడా స్పందించే అవకాశం అయితే ఉంది. నిన్న జరిగినటువంటి వ్యవహారంలో రైల్వే కోర్టు ఎమ్మెల్యే వ్యవహారంలో వైసీపీ పెద్ద ఎత్తున రియాక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి వైసీపీ నేతలు ఒక్కొక్కటి విషయాలు బయటికి రావడం, దీని మీద కూడా వైసీపీ కూటమి నుండి కూడా రియాక్షన్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇలా గతంలో డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించుకోవడం, ఎగ్గొట్టడం, అడిగితే చంపేస్తాను బెదిరించడం, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా పెద్ద ఎత్తున కూటమి నేతలు ఫైర్ అవుతున్న నేపథ్యం. ప్రస్తుతానికైతే ఇష్యూ పైన ఇంకా కూటమి నేతలు స్పందించలేదు. ఖచ్చితంగా స్పందించే అవకాశం కూడా ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.